అది నాగలవరం అనే చిన్న పల్లెటూరు. అది చూడ్డానికి అందమైన ఊరే అయినప్పటికీ ఆ ఊరికొక రహస్యం ఉంది. 50 ఏళ్ల క్రితం, అంటే మన తాతల కాలంలో, ఒక భయంకరమైన అమావాస్య రోజున ఆ ఊరి జమీందారు గారి ఇంట్లో ఏదో జరిగింది. ఏం జరిగిందో ఎవ్వరికీ తెలియదు. అప్పట్నుంచి ఆ ఇంట్లో ఎవ్వరూ లేరు. కానీ ప్రతిరోజు ఆ ఇంట్లో నుంచి ఏవో శబ్దాలు వస్తాయని ఆ ఊర్లో అందరూ చెప్పుకుంటూ ఉంటారు. అలా ఒక అమావాస్య రోజున తిమ్మన్న పొలం పనులు ముగించుకొని ఇంటికి బయలుదేరాడు. కానీ ఆ రోజు ఏదో వింతగా అనిపించింది. వీధిలో ఎవ్వరూ కనిపించలేదు. దూరంగా ఎక్కడ్నుంచో వాయిద్య శబ్దాలు మాత్రం వినిపిస్తున్నాయి. తిమ్మన్నకు ఆ శబ్దాలు ఎక్కడి నుంచి వస్తున్నాయో చూద్దామని ఆసక్తి కలిగింది. శబ్దాలు వినిపిస్తున్న వైపు నడుచుకుంటూ పోతే చివరికి ఆ జమీందారు ఇంటి వద్దకు చేరుకున్నాడు. ఆ ఇంటి ప్రవేశం దగ్గర ఏ యస్య హృదయే దయావర్తతే స శాపమోచనం కరిష్యతి అని సంస్కృతంలో రాసి ఉంది. దాని అర్థం ఏంటంటే, ఎవరి హృదయంలో దయ ఉంటుందో వారే ఈ శాపం నుంచి విముక్తి కలిగిస్తారు అని. కానీ తిమ్మన్నకు సంస్కృతం తెలియకపోవడంతో అతను దానిని పట్టించుకోకుండా ఆ ఇంట్లో అడుగుపెట్టాడు. అలా అడుగు పెట్టగానే గోడలపై జమీందారి బొమ్మలు జీవం ఉన్నట్లే కనిపించాయి. వేణువుల సంగీతం ఎక్కడినుంచో వినిపిస్తుంది. ఒక్కసారిగా తిమ్మన్న, అబ్బా, ఇక్కడెంత అందంగా ఉంది, దేవతల లోకంలా ఉందే. కానీ మన పెద్దలు ఈ ఇంటికి శాపం ఉందని చెప్తున్నారెందుకు అని అనుకున్నాడు. అప్పుడే అతనికి ఒక విచిత్రమైన గొంతు వినిపించింది. ఆహా, ఎన్ని సంవత్సరాల తర్వాత ఒక మానవుడు ఇటువైపు వచ్చాడు. ఎవరు మాట్లాడుతున్నారు? ఎక్కడున్నారు? నేనిక్కడే ఉన్నాను, కానీ నీకు కనిపించను. మొదట నువ్వు నా పరీక్షలు దాటాలి అని స్వరం వినిపించింది. అలా చెప్పిన వెంటనే ఆ ఇంట్లోని 3 గదులకు తలుపులు తెరుచుకున్నాయి. ఈ 3 గదుల్లో 3 పరీక్షలున్నాయి. వాటిని దాటితేనే నేను నీకు కనిపిస్తాను అని ఆ స్వరం చెప్పింది. అలా తిమ్మన్న మొదటి గదిలోకి అడుగుపెట్టాడు. ఆ గదిలో వేల కొద్దీ బంగారు నాణాలు, వజ్రాలు, రత్నాలు మెరుస్తున్నాయి. వాటి మధ్యలో ఒక వృద్ధుడు కూర్చొని ఏడుస్తున్నాడు. అయ్యా, నా మనవడికి వైద్యం చేయించడానికి డబ్బులు కావాలి. ఈ సంపద నా కొడుకుది, కానీ అతను ఇవ్వడం లేదయ్యా. తిమ్మన్నకి ఆ ధనం చూసి చిన్న ఆశ కలిగినప్పటికీ ఆ వృద్ధుడి కళ్ళల్లో నీళ్లు చూసి, అయ్యో తాత, ఈ సంపద మొత్తం నీ మనవడి వైద్యానికి ఖర్చు పెట్టుకోండి అని చెప్పిన వెంటనే ఆ దృశ్యం మాయమైపోయింది. మొదటి పరీక్షలో తిమ్మన్న గెలిచినట్లు ఆ స్వరం చెప్పింది. తరువాత రెండో గది తెరుచుకుంది. ఆ గదిలో భయంకరమైన రాక్షసుడు ఉన్నాడు. గట్టిగా అరుస్తూ తిమ్మన్నను భయపెట్టడానికి ప్రయత్నించాడు. సాధారణంగా ఎవరైనా భయపడిపోతారు. కానీ తిమ్మన్న వెర్రితనంతో రాక్షసుడి దగ్గరికెళ్లి, అయ్యో, మీరెందుకింత భయంకరంగా ఉన్నారు? మీకేదైనా మనసులో బాధగా ఉందా అని అడిగాడు. తిమ్మన్న దయ వల్ల వెంటనే ఆ రాక్షసుడు అందమైన మనిషిగా మారిపోయాడు. అలా రెండో పరీక్ష కూడా గెలిచాడు. ఇక చివరి గదిలో ఒక అద్దం ఉంది. ఆ అద్దంలో తిమ్మన్న రాజుగా, గొప్ప యోధుడుగా కనిపిస్తున్నాడు. అంతలో ఆ అద్దంలోని స్వరం, తిమ్మన్నా, నువ్వు గొప్పవాడివి, అందరూ నిన్ను గౌరవించాలి. నిన్ను ఎవరైనా వెర్రివాడు అంటే వారిని శిక్షించు అని చెప్పింది. తిమ్మన్న అద్దంలో తనను తాను చూసుకుని నవ్వి, నేనెప్పుడు మా అమ్మ చెప్పినట్లే వెర్రివాడిని, నాకు అలా ఉండటమే ఇష్టం అని చెప్పగా ఆ గది కూడా మాయమైపోయింది. 3వ పరీక్ష కూడా గెలిచినట్లు ఆ స్వరం చెప్పింది. తిమ్మన్న ఆ 3 పరీక్షలు గెలిచేసరికి ఆ స్వరం మాటిచ్చినట్లు కనిపించింది. తిమ్మన్నా, నా పేరు రాజా వెంకట నరసింహ. నేనీ పల్లెటూరు జమీందారుని. నా దగ్గర చాలా డబ్బు, 1000 ఎకరాల పొలాలు ఉండేవి. కానీ నేను చాలా గర్విష్ఠిని. రైతుల నుండి ఎక్కువ పన్నులు వసూలు చేసేవాడిని. వాళ్ల కష్టాలను పట్టించుకునేవాణ్ణి కాదు. నా కారణంగా ఒక వ్యక్తి చనిపోయాడు. దానిని చూసి బాధపడిన వాళ్ళమ్మ
నన్ను నీవు నిజమైన దయా త్యాగం నిజాయితీ గల వ్యక్తిని కలిస్తే అతని సహాయంతో నీ పాపాలకు ప్రాయశ్చిత్తం చేసేంత వరకు ఇక్కడే ఉంటావు. నీవు మనుషులకు కూడా కనిపించవు, కానీ మంచి మనసున్న వారికి మాత్రమే కనిపిస్తావు అని శపించింది. అయ్యో, మీకు ఇంత కష్టం కలిగిందా? మరి నేను మీకు ఎలా సహాయం చేయాలో చెప్పండి. నేను చేసిన పాపాలకి ప్రాయశ్చిత్తం చెయ్యాలి అంటే ఈ ఇంట్లో ఉన్న సంపదను పేద రైతులకి పంచాలి. కానీ నేను దీనిని ముట్టుకోలేను. నా తరపున నువ్వు ఆ పని చేయగలవా అని అడగగా తిమ్మన్న ఒప్పుకున్నాడు. ఆ భూతం తిమ్మన్నను నిధి ఉండే గదిలోకి తీసుకెళ్ళింది. ఆ గది మొత్తం బంగారు నాణాలు, వజ్రాలు, రత్నాలతో నిండిపోయింది. తిమ్మన్న ఆ భూతం చెప్పినట్లు నిధి మొత్తం రైతులకి పంచాడు. పేద కుటుంబాల పిల్లలకు చదువులకిచ్చాడు. చెరువులు తవ్వించడానికి, ఆ ఊరి అభివృద్ధికి ఇచ్చేశాడు. ఇవన్నీ చూసిన ఆ భూతం చాలా సంతోషించి ఇక చివర్లో తిమ్మన్న వద్దకు వచ్చి కళ్ళ నిండా నీటితో ఇంకొక చివరి పరీక్ష ఉందని చెప్పింది. అది ఏంటో చెప్పమని తిమ్మన్న అడగగా తనని కౌగిలించుకోమని ఆ భూతం అడిగింది. మొదట్లో భయపడిన ఆ భూతం కళ్లల్లో నీరు చూసి ధైర్యం తెచ్చుకొని తిమ్మన్న భూతాన్ని కౌగిలించుకున్నాడు. ఆ స్పర్శతో భయంకరమైన రూపం పోయి జమీందారి అసలి రూపం వచ్చేసింది. తిమ్మన్న చేసిన సహాయానికి ఎంతగానో కృతజ్ఞతలు చెప్పి జమీందారి ఆత్మ మాయమైపోయింది. ఇక ఆ ఊరంతా ప్రశాంతంగా మారిపోయింది. మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ మాకు చాలా అవసరం. థ్యాంక్ యూ.